ప్రసాద్ బండి స్టార్ట్ అయింది. నువ్వు బండి చూసుకొని నేను ఆనందం తీసుకొస్తా. అలాగే ఎవడవాడు మనుషులు దక్కించేవాడు అంటాడు. రాయుడు గారి బండి కదా ఇదా? చిచి, ఈ పులి పాండు అంటే పెద్దవాళ్ళకే భయం, పిల్లలకు కాదు. అయ్యా అయ్యా తమరు పంచి జారిపో. అది చూసే పిల్ల భయపడింది. పంచ ఊడిపోతుంటే చూస్తూ ఏం చేస్తున్నారా? గుడ్లు పీకేస్తాను. లోపలికి వెళ్ళి ఒక్క సామాన్ కూడా వదలకుండా అన్ని బయటపడేయండి. ముగ్గు గిన్నె కూడా వదలడానికి లేదు. వెళ్ళండి. అయ్యా కాలు. ఎవరు మీరంతా? ఎవరు? పులిపండు నాకొచ్చే టైం ఇవ్వకూడదా? నేను డబ్బుకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చాం, కావాల్సినంత టైం కూడా ఇచ్చాం. ఇప్పుడు మేమేం చేయలేం. కళ్ళు అప్పగించి చూస్తూ ఉండు. లేవయ్యా. ఏంట్రా నువ్వు అడుగున్నానా? ఎత్తి బయట పారాయండి రా. ఎత్తండి. ఏంట్రా డెబ్బై అడుగులు కూడా బయటకు వస్తున్నాయి? అయ్యా పులిపండు గారు, ఆయన ఇంటికి వచ్చి చుట్టమండి. చుట్టాలైనా సరే, చుట్ట పీకలైనా సరే, ఇంట్లో ఏ ఒక్క వస్తువు ఉండడానికి లేదు. చెప్పాను కదా ఎన్నిసార్లు. చూడరా నాన్న ఎత్తుకుపోతారా? వీళ్ళెవర్రా బాబు, కొత్తగా ఉన్నారు. లాభం లేదు, నేనే రంగంలో దిగాలి. ఏంట్రా ఓడినా? మా అబ్బా 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 నువ్వు కొట్టాలి, ఆడు తినాలి. మీ ముగ్గురు కలిసి నన్ను ఇలా చిత్త కొట్టడం ఏమన్నా భావ్యంగా ఉందా చెప్పండి. ఇక్కడ నా పాత్రలు తెలియకుండా మాట్లాడుతున్నాడు. పసి చేతులు ఇరగతీయకండి రా. పసి చేతులా?